నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభిస్తున్నామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వంశీచంద్ర రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును పక్కన పెట్టి పాలమూరు బిడ్డల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. ప్రాజెక్టు పూర్తయితే మక్తల్, నారాయణపేట్, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీటి సమస్య ఉండదన్నారు. ఏ జీవో అయితే ఏ జీవో నెంబర్ 69 ద్వారా మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూరు, మక్తల్ మండలాలకు కలిపి దాదాపు 25,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుందో ఈ ప్రాజెక్ట్ ఈ జీవో నెంబర్ 69 ద్వారా రైతులకు వచ్చేది అష్యూర్డ్ వాటర్. ఇది కాకుండా పాలమూరు రంగారెడ్డి టైలెంట్ కి ఈ ప్రాంతాన్ని ఈ ఆయకట్టుని టైలెంట్ కి పెట్టి అష్యూర్డ్ వాటర్ ని కాకుండా అష్యూర్డ్ వాటర్ ఇవ్వకుండా ఫ్లడ్ వాటర్ ఇచ్చేటట్టుగా ఈ ప్రాంతం యొక్క రైతుల నోట్లో మట్టి కొట్టడం జరిగింది. ఈ శాసనసభ్యులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి శ్రీహరి గారు కానీ, పర్ణిక గారు కానీ ఏదైనా హామీ ఇస్తే హామీ ఇచ్చినట్టుగా నిలబెట్టుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేము అందరం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క గతంలో ఏదైతే ఈ 69 జీవో ద్వారా 1,450.51 కోట్లు ఎస్టిమేట్ తోటి ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని, అలానే ఆనాడు 133 కోట్ల 86 లక్షలు ఆనాడు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు వారు ప్రభుత్వం తరపున ఈ ప్రాజెక్ట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యంత ప్రాధాన్యతతో ఈ ప్రాజెక్ట్ ని వేగవంతంగా దీనికి సానుకూలంగా స్పందించి వేగవంతంగా వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్ట్ మళ్ళీ రూపకల్పన అయ్యే విధంగా సహకరిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం